పూతరేకు తయారు చేయడానికి ఆయిల్ వాడుతున్నారా, నెయ్యి వాడుతున్నారా? అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు మీకు అడుగుతున్నానంటే, కారపొడి అంటే దానికంటే ఒక 8 రకాల 9 రకాల ఫ్లేవర్స్ కలుస్తాయి. మీరు ఈ షాప్ ఎన్నాళ్ళ నుంచి రన్ చేస్తున్నారండి? ఒక సైడ్ బిజినెస్ గా కూడా మనం చేసుకోవచ్చు కదా. నేను పూతరేకు, అసలు ఈ పూతరేకు ఎలా తయారు చేస్తారు ఇవి అయితే అడుగుతాను. ఎక్కువ ఫీమేల్స్ కే ఎక్కువ జాబ్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటాయి. అంటే చాక్లెట్ ది ఒకసారి మాకు ఎలా ఉంటుందో చేసి చూపిస్తారా? ఇప్పుడు మ్యారేజెస్ కి ఎవరు హైదరాబాద్ అడిగారు, వచ్చి బూస్ట్ పోతారు. మీకు వాళ్ళు ఏది అడిగితే ఫ్లేవర్ అది లైవ్ లో చేసి మీరు ఇచ్చేస్తారు అన్నమాట. సో నిజంగా నోట్లో పెడితే కరిగిపోతుంది అన్నందుకు అలానే కరిగిపోయింది. హాయ్ అండి అందరికి, నేను ఎక్కడున్నానంటే కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఉన్నానండి. ఏంటి ఆత్రేయపురం వచ్చాను అని అనుకుంటున్నారా? ఈ ఆత్రేయపురం స్పెషల్ ఏంటి తెలుసా కదా మీకు? ఏంటంటే పూతరేకులు. సో ఈ రోజు ఆ పూతరేకులు ఎలా తయారు చేస్తారో అని చూపిద్దామని ఈ రోజు నేనైతే ఈ ఆత్రేయపురం అయితే వచ్చానండి. ఆత్రేయపురం అంటే మనకు గుర్తొచ్చేది, నోట్లో పెడితే తీపిగా కరిగిపోయేది ఆత్రేయపురం పూతరేకులు. సో ఆ పూతరేకులు ఎలా తయారు చేస్తారో వెళ్ళి చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మనం చూస్తున్న షాపులన్నీ పూతరేకుల షాపులేనండి. ఈ ఆత్రేయపురంలోని 70% మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ దాదాపుగా 30 సంవత్సరాల క్రితం నాటి షాప్స్ కూడా ఉన్నాయంట. ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి ఆత్రేయపురంలోని ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చానండి. పదండి లోపలికి వెళ్ళి అసలు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఈ పూతరేకులు అనేది చూసేద్దాం. మీరు ఈ షాప్ ఎన్నాళ్ళ నుంచి రన్ చేస్తున్నారండి? అరౌండ్ మా తమ్ముడు పుట్టి 20 years అయింది. మా తమ్ముడు కొట్టడంతో మాది పూతరేకుల బిజినెస్ స్టార్ట్ అయింది. అరౌండ్ 2005 నుంచి మాది పూతరేకుల బిజినెస్. ఇంకా ఈ బిజినెస్ చాలా మాకు కలిసి రావడంతో ఇంకెలా కంటిన్యూ అవుతుంది. ఇంతకు ముందు ఇక్కడ వేరే షాప్ ఉండేది, ఇప్పుడు కొంచెం బిజినెస్ పెద్ద చేయడం వల్ల షాప్ అది తీసేసి కొంచెం పెద్దగా 2 షట్టర్లు ఉండేలా వర్కర్స్ కూడా బానే ఉన్నట్టున్నారు కదా మీ షాప్ చూస్తే. ఇవాళ సండే కదా మేడం, ఇంకా తక్కువ ఉన్నారు అయితే. నార్మల్ డేస్ అయితే ఇంకా ఎక్కువే ఉంటారా? ఈ టేబుల్ మీద 3 పెడతారు, ఆ టేబుల్ మీద 2 యాజ్ యూజువల్ గా, ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు 10 మంది ఏ రోజైనా వర్క్ ఉంటారు. మరి మ్యారేజెస్ కి ఆటికి మీరు లైవ్ ఇస్తుంటారా, ఇక్కడ నుంచి పంపించేస్తుంటారా? 2 మా దగ్గర సప్లై ఉంటుంది. ఇప్పుడు మ్యారేజెస్ కి ఎవరు హైదరాబాద్ అడిగారు, మ్యారేజెస్ కి అడిగారు అని చెప్పి వాళ్ళకి బంతి మీద పెడతాం కదా. షాప్ లో కంటే మనకి చిన్న బాక్సులు వెళ్తాయి, బాక్స్ 10 pieces ఉంటాయి. బంతి మీద కంటే వాళ్ళకి చిన్న సైజ్ ఉంటే ఐటమ్ వేస్ట్ అవ్వకుండా తింటారు. ఇంకా అందుకంటే బంతి అంటే మినిమం 5-6 ఐటమ్స్ స్వీట్స్ పెడతారు కదా, అందువల్ల స్మాల్ సైజ్ లో చిన్న సైజ్ వాళ్ళకి ఈజీగా తినడానికి ఈజీగా ఉండేటట్టు ఈ సైజ్ పెట్టారు. ఒకవేళ వాళ్ళకి 2 తినాలనిపించినా వెంటనే తీసుకుని చిన్నది కదా అని చెప్పి ట్రై చేయగలరు. అదే మనం పెద్ద సైజ్ పెడితే తినరు కదని చెప్పి వాళ్ళకి బాక్స్ లో 20 pieces ఉంటాయి. ఇదే విధంగా వాళ్ళకి అక్కడికి వచ్చి చేయమన్నా వాళ్ళు లైవ్ లో ఇక్కడ ఏ విధంగా చేసామో ఎదురుకుండా అదే విధంగా సర్వ్ చేస్తారు కూడా. అక్కడ కూడా వాళ్ళు అడిగినట్టే హార్లిక్స్ ప్యాకెట్స్, బూస్ట్ ప్యాకెట్స్ అక్కడ మీకు వాళ్ళు ఏది అడిగితే ఫ్లేవర్ అది లైవ్ లో చేసి ఇచ్చేస్తారు. చెప్పాలంటే ఆత్రేయపురం అంతా పూతరేకులు. ప్రతి ఊర్లో ఏంటంటే మేల్ పర్సన్స్ ఎక్కువగా వర్క్ చేయడం ఉంటది, కానీ ఆత్రేయపురంలో ఏంటంటే ఎక్కువ ఫీమేల్స్ కే ఎక్కువ జాబ్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటది. ప్రస్తుతం చెప్పాలంటే మా షాప్ లో 9 మంది ఉన్నారు, అందరూ లేడీస్ ఉంటారు. వాళ్ళ ఇంట్లో బ్యాక్ ఎండ్ లో కొంచెం హెల్ప్ కోసం వెళ్ళే ఒక హ్యాండ్ కింద వెళ్ళి చేసుకుంటారు జాబ్. అందరూ చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య బిజినెస్ తో దిగితే ఇది ఒక ఛాన్స్ పెట్టుకుంటున్నారు, ఒక సైడ్ బిజినెస్ గా కూడా మనం చేసుకోవచ్చు కదా. ఇది అసలు ఎలా తయారు చేస్తారో చెప్తారా మాకు? పూతరేకు రేకండి. ఇది ఏ రేకండి? బియ్యంతో చేస్తున్న రేకండి, బియ్యం అని ఉంటదండి, సపరేట్ రేకులకు సంబంధించిన బియ్యం. ఓకే, ఈ రేకు తీసాక మేము చుట్టే విధానం ఇది పిస్తాయండి. ఇది పిస్తా, ఫస్ట్ బాదం కదా పిస్తా, అందుకని ముందు నెయ్యి, బాదము, జీడిపప్పు, అలా మళ్ళీ రేకేస్తాను, నెయ్యి వేసి బెల్లపొడి. ఇవి బెల్లం పూతరేకు. బెల్లం పూతరేకు, పిస్తా డ్రై ఫ్రూట్స్. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ పూతరేకు అయితే రెడీ అయిపోయింది. ఇది బెల్లం పూతరేకు. ఇదిగోండి వీళ్ళైతే మనకి ఇప్పుడు చుట్టిన పూతరేకు అయితే ఇచ్చారు. అసలు ఇలా నోట్లో పెడితే కరిగిపోయి పూతరేకు అంటాం కదా, అదే ఇది. చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటది ఇప్పుడు తినేసి టేస్ట్. పంచదార కూడా చూపించమంటారండి? టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో నిజంగా నోట్లో పెడితే కరిగిపోతుంది అన్నందుకు అలానే కరిగిపోయింది, నోట్లో పెట్టి తినడానికి ఏం లేదన్నమాట, అంత బాగుంది ఈ పూతరేకు. ఇవే రకాలు చేస్తారా, వేరే ఇంకే రకాలు చేస్తారా? బెల్లం అండి, పంచదార డ్రై ఫ్రూట్స్, బెల్లం డ్రై ఫ్రూట్స్, చాక్లెట్, బూస్ట్, హార్లిక్స్, షుగర్లెక్స్, చారపొడి, చాక్లెట్ అండి. ఓకే, తేనె. అంటే చాక్లెట్ ఒకసారి మాకు ఎలా ఉంటుందో చేసి చూపిస్తారా? ఇదిగోండి చాక్లెట్ తో పూతరేకు అంట. మీరు ఎప్పుడు విన్నారో లేదో చూపిస్తాను చూడండి ఒకసారి. చాక్లెట్ తో తయారు చేస్తారు పూతరేకు అన్నది. ఏంటంటే చాక్లెట్ ఇది ఏం చేస్తున్నారండి? చాక్లెట్ క్రీమ్ వేస్తున్నారా? ఓకే,
ఇది స్పెషల్ అయిపోయిందేమో మీకు అయితే ఇక్కడ ఇది, అవునా? సేమ్ అదే ప్రాసెస్ చేశారు ఇలా కూడా, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. దాంట్లోనేమో చాక్లెట్ సంబంధించి ఫ్లేవర్ అయితే వేశారండి. మళ్ళీ పైన కూడా గార్నిష్ చేస్తున్నారు ఇలా. ఇదిగోండి చాక్లెట్ పూతరేక్ అయితే రెడీ. ఒకవేళ మీరు కాంటాక్ట్ అయ్యారు అనుకోండి, మీరు ఎన్ని పంపించగలరు? అంటే మీరు పెద్ద బాక్స్ తీసుకుంటే వాళ్ళకి ఒక సెపరేట్ కాస్ట్ ఉంది, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి కాబట్టి. లేదన్నా ఎవరైనా కస్టమర్స్ మాకు ఇటువంటి 2 బాక్సులే కావాలన్నా మా సప్లై ఉంది. అదే అడుగుతాను, 2 బాక్సెస్ అయినా సప్లై చేస్తారు కదా. మెయిన్ పూతరేకు, అసలు ఈ పూతరేకు ఎలా తయారు చేస్తారు ఇవి అయితే అడుగుతాను. ఇది అసలు ఈ పూతరేక్ అనేది ఇలా రావడానికి ఎలా తయారు చేస్తారో చెప్తారు ఒకసారి? ఈ జయబియ్యం అంటారండి బొండాలు, వీటిని నైట్ నానబెడతారండి. నానబెట్టిన తర్వాత ఉదయాన్నే లెగిసి అది గ్రైండర్ చేసండి పళ్ళెంలో పోసి క్లాత్ తో కుండ మీద తీస్తారు. ఓకే, మామూలు రైస్ తో రాదండి, ఈ రైస్ వేరేగా ఉంటుంది. ఇది మరి చేసిన తర్వాత ఏ రోజు ఆ రోజున 2 days వరకు ఉంటుంది? నెల ఉంటుంది, నెల వరకు ఉంటుంది. ఏమి అవ్వదు. ఇప్పుడు మీరు ఏ పూతరేక్ అంటే చేస్తున్నారు? ఇప్పుడు వచ్చి హార్లిక్స్ పూతరేక్ ఒకటి, బూస్ట్ పూతరేక్ ఒకటి. పూతరేకు చూడండి, హార్లిక్స్ పూతరేకు అలాగే బూస్ట్ పూతరేకట. ఫస్ట్ మీరు హార్లిక్స్ చేస్తారా? అవునండి. హార్లిక్స్ ఫస్ట్ అయితే నెయ్యి వేసారు, చెప్పండి మీరే. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ నార్మల్ గా అన్నట్లు ఎలా వేస్తాం అలా వేస్తాం. ఓకే, అలా వేసిన తర్వాత పైన ఇంకొకటి హాఫ్ లేయర్ ఏదన్నా కవర్ చేసి నెయ్యి అప్లై చేస్తాం. నెయ్యి అప్లై చేసి డైరెక్ట్ బూస్ట్ పౌడర్. జస్ట్ బూస్ట్ ఇలా చేయడం వల్ల మీకు ఫ్లేవర్ తగ్గుతుంది. బయట బిస్కెట్స్ అని అలాగని ఇలా వేస్తే మీకు తెలియదు. బూస్ట్ కొంచెం టేస్ట్ ఎక్కువ వేస్తే తినలేం కదా మేడం. కొంచెం లైట్ గా జాగరీ పౌడర్ అప్లై చేస్తే మీకు కొంచెం టేస్ట్ తీపి గా తగులుతుంది. వాటర్ ఎందుకంటే అది పూతరేకు ఇలా టచ్ చేసిన తర్వాత విడిపోతుంది. ఇలాగా ఉంటది. ఇది వచ్చి బూస్ట్ పూతరేకు. ఇప్పుడు హార్లిక్స్ పూతరేకు చూపిస్తాను. హార్లిక్స్ పూతరేకు కూడా సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే, కాకపోతే మనకి లోపల వేసి ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం మారుతాయి మాట. అంతే. మీకు ఇదే కాదు, మీకు కోవా పూతరేకు అవనివ్వండి, కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు మాకు హాటే కావాలని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తారు. మాకు అదే కావాలి, మాకు చేయగలరా? అవునులేండి, షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు, మళ్ళీ తినాలని ఉంటది. అందుకని చెప్పి మేము వాళ్ళ కోసం హాట్ పూతరేకులు అంటే కారపొడి అంటే దానికంటే ఒక 8 రకాలు 9 రకాల ఫ్లేవర్స్ కలిస్తాయి. ఇది వచ్చి హార్లిక్స్ పౌడర్. కస్టమర్స్ కి అనుగుణంగా వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగానే మీరు కూడా హాట్ గా కూడా చేస్తున్నారు పూతరేకులు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇది చాక్లెట్, ఇది వచ్చేసి బూస్ట్, నెక్స్ట్ ఇది వచ్చేసి హార్లిక్స్. ఈ 3 పూతరేకులు. ఇది వచ్చి నార్మల్ ప్లెయిన్ పూతరేకు అండి ఇది. అదే విధంగా ఇది బెల్లం డ్రై ఫ్రూట్. అంటే దీంట్లో ఉంది బెల్లం పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఈ విధంగానే మీకు షుగర్ ఎవరైనా కొంతమంది షుగర్ అడిగితే షుగర్ చేస్తాం. షుగర్ కొంతమంది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు స్వీట్ తినలేరు కాబట్టి షుగర్ లెస్ పౌడర్ ఉంటది కదా, ఆ షుగర్ లెస్ పౌడర్ ని ఈ బెల్లంలో కలిపి వేస్తారు. అది ఏంటంటే ఏమి కాదు, జస్ట్ కొంచెం ఫ్లేవర్ తగిలి షుగర్ ఉన్న వాళ్ళు కూడా టేస్ట్. మాక్సిమం ఆ షాప్ అన్ని హ్యాండ్ మేడ్ ఉంటాయి. హ్యాండ్ మేడ్ విధంగానే ఒక్కొక్క ఊర్లో ఒక ఫేమస్. ఇప్పుడు ఆత్రేపురంలో పూతరేకు ఎలా ఫేమస్, దీని సర్కిల్స్ లో రేగుపడి అని చెప్పి ఒక ఫేమస్ ఉంది. మనం మామూలుగా రేగుపళ్ళు ఉంటాయి కదండి, రేగుపళ్ళు దాని నుంచి వచ్చిన దాంట్లో బెల్లం కాదండి, ఇందులో షుగర్ అవేమి కలపరు. మీకు ఇగోండి ఎలా ఉంటది. ఇది ఆత్రేపురంలో చేసిన మ్యాంగో జెల్లీ. ఇది కూడా ఇక్కడ తయారవుతుంది. అది ఇక్కడ తయారవుతుంది. ఇదిగోండి మ్యాంగో జెల్లీ, ఇది కూడా ఇక్కడ తయారవుతుందంట. అదే విధంగా తయారు చేసింది. ఇది అవును, ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి ఇప్పుడు తయారవుతుంటది ఇక్కడ. ఇదైతే తాడితండ. ఇది తాడితండ మ్యాంగో. మామిడితండ అంటే డైరెక్ట్ మామిడికాయని జ్యూస్ చేస్తాం. తాడితండ అంటే మనం తాటికాయలు ఉంటాయి కదండి, ఆ తాటికాయలతో ఇంకేమి కలపకుండా ఆ జ్యూస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే తాటి రొట్టెలు తింటారు అందరూ, అదే క్రీమ్ తో జస్ట్ ఇది చేస్తారు. అదే విధంగా అంతకుమించి దీంట్లో జస్ట్ షుగర్ తాటి జ్యూస్ తప్ప ఇంకేం కలపరు. ఈ పూతరేకు తయారు చేయడానికి ఆయిల్ వాడుతున్నారా, నెయ్యి వాడుతున్నారా? అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు మీకు అడుగుతున్నానంటే, మొన్న నేను చూసాను అనమాట కొంచెం ఛానల్స్ లోని, అంటే ఇక్కడ కొంచెం కల్తీ వాడుతున్నారంటే ఆయిల్ అని అన్నారు. సో అందుకనే మీకు ఈ క్వశ్చన్ వేసాను. మాక్సిమం మా బిజినెస్ ఇంత అలా రన్ అవ్వాలంటే మనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలి, ప్లస్ క్వాలిటీ క్వాంటిటీ ఉంటేనే కస్టమర్స్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతారు. ఫస్ట్ మేము అందువల్లే మాక్సిమం ఏది వాడినా విత్ మార్క్, FSI మార్క్ అన్ని ఉంటాయండి. ఈ నెయ్యి ఎలా వచ్చి ఇటువంటిది కానీ జెర్సీ, హెరిటేజ్ ఇటువంటివి ఉంటాయి. దీనికి ఎందుకంటే ప్రతి FSI మార్క్ ఉంటది, మొత్తం A to Z MRP అన్ని ఉంటాయి. దీనికి ఎక్స్పైరీ డేట్ అన్ని ఉంటాయి. ప్రతిదీ సీలబి మరి ఉంటాయి. ఇంత హైజీనిక్ వచ్చిందంటే ఇది కొంచెం మంచి ఇమేజ్ ఉంటేనే వస్తాయి కదా మనకి. ఇదే మాకు ఏంటంటే ఇటువంటి తీసుకుంటే మనకి అంత ప్రాఫిట్ ఉండదని ఇందులోనే 15 టిన్ ఉంటది, 15 లీటర్స్ టిన్ ఉంటుంది. ఇటువంటిది మాకు కావాల్సినప్పుడల్లా ఒక టిన్ వచ్చి ఒక రోజు 2 రోజులు వస్తుందండి మాక్సిమం. అంటే పూతరేకులు ఎక్కువ సేల్ అవ్వడం వల్ల అవుతుంది. మనం అంటూ
ఒక క్వాలిటీ క్రియేట్ చేస్తేనే మనకి ఇంత బిజినెస్, లేదంటే ఇంత మందికి బిజినెస్. అదే నేను అందుకే అడిగాను అనమాట. అంటే చిన్నది నాకు కూడా వినిపించింది మాట, ఇది లేదు ఇలా వాడట్లేదు, నెయ్యి కాదు ఆయిల్ ఏదో వాడారు అనేసి డౌట్ వచ్చి నేను అందుకే అడిగాను. అంటే కొంతమంది తక్కువ రేటు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు కొంచెం అలా తగ్గిస్తారు. మనది ఏంటంటే ఇంత బిజినెస్ క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ ఉంటే టేస్ట్ ఉంటేనే కదా మళ్ళీ కస్టమర్ మన దగ్గర రిపీట్ గా వస్తారు. మాక్సిమం ఇది వాడతాం. దీనికన్నా ఎక్కువగా మేము ప్రిఫర్ చేసేది హెరిటేజ్. ఏంటంటే ఇంకా నార్మల్ గా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అడిగినా హెరిటేజ్ తెలుసు అని ఉంటారు. హెరిటేజ్ అంటే లీటర్ ప్యాకెట్స్ వస్తాయి, అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అవి ఏమన్నా ఒక్కొక్క రోజు లేకపోవడం జరిగిందంటే ఇది స్పేర్ లో పెట్టు. ఫ్రెండ్స్ చూసారు కదా పూతరేకులు ఎలా తయారు చేస్తారో. పూతరేకులు అయితే తిని చూసాను, అవి కూడా చాలా బాగున్నాయి. వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి నా ఛానల్ ని.